తెలుగు పదాలు ఇవి వాడితే బాగుంటాయి, కొంచెం అందరికి అర్థవంతంగా ఉండాలి ఎప్పుడు కూడా రచన అనేది. ముందు నుంచి మీరు ఎందుకో ఆ విషయంలో కొంచెం బాగా కేర్ఫుల్గా ఉంటారనిపించింది నాకు. కేర్ఫుల్గా అని కాదండి. నేను కెరీర్ ప్రారంభించిన సమయంలో అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులైన పెద్ద రచయితలు, ఉద్దండ పిండాలైన యువ రచయితలు విజృంభిస్తూ ఉన్నారు. ఏ దారి లేదు. ఇలాంటి జోనర్ని మనం పట్టుకుని వెళదాము అంటే అది పలానా రచయిత అప్పటికే దాన్ని పూర్తిగా అవపోసం పట్టుండడం. ఆఖరికి మొత్తం తెలుగు పాటలో ఒక 10% తెలుగు పదాలు, 90% ఇంగ్లీష్ పదాలు ఉండేలాగా, ఇంగ్లీష్ వాక్యాలు ఉండేలాగా, లేకపోతే ఇంగ్లీష్ వాక్యాల్లో తెలుగు పదాలు, తెలుగు వాక్యాల్లో ఇంగ్లీష్ పదాలు, ఇంకా అన్ని విధాల ప్రయోగాలు అయిపోయినాయి అప్పటికే. నేనప్పుడు ఎలా ఒక శైలి ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు తట్టింది ఏంటంటే, పూర్తిగా తెలుగులో పాట రాయడం అనేది మృగ్యం అయిపోయింది కాబట్టి ఆ దారిని ఎంచుకుంటూ అది అర్థమయ్యేలాగా రాయాలి. అలాగే ట్యూన్కి ఎక్కడ తప్పకుండా ఉండాలి. అంటే నాకున్న పదాలు పరిమితం, నాకున్న లక్ష్యాలు అపరిమితం అయినాయి. అలా ఆ దారి నేను ఎంచుకోవాల్సి వచ్చింది. నా ఉనికి కోసం తెలుగులోనే పాటలు రాయడం అనేది నేను ఎంచుకున్న దారి. అలానే ఆంగ్ల పదాలు జోడించకుండా రాయలేనని కదా, అలాంటి పాటలు కూడా సందర్భం వచ్చినప్పుడు రాశాను. కాకపోతే ఎక్కువ శాతం ఇలా తెలుగు పదాలు రాయడానికి కారణం నాకు ఒక దారి వెతుక్కోవడం, నాకు ఒక శైలి ఏర్పరచుకోవడం కోసం. ఓకే.